దిస్ ఇస్ డాక్టర్ ఆశ. ఈరోజు మనం యంగ్ ఏజ్లో కిడ్నీ ఫెయిల్యూర్స్ దీని గురించి తెలుసుకుందామండి. 5 years 10 years చిన్న చిన్న పిల్లలు వస్తారు ఓపీడీకి. వాళ్ళకి చూస్తే ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఉంటుంది. కొంతమందికి 10 years 15 yearsకి ఎంత ఫెయిల్ అయిపోయిందంటే ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. అసలు ఇదంతా ఎందుకు, ఏం చేస్తే మనం ఈ కండిషన్ని ప్రివెంట్ చేయగలుగుతాం అదే చూద్దాం. ఫస్ట్ అండి, అసలు యంగ్ ఏజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి ముఖ్య కారణాలు మనకి డేట్స్ బ్యాక్ టు ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏం తింటున్నాం, మనం ఏవైనా డ్రగ్స్ తీసుకుంటున్నామా, అవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే అప్పుడే శిశువు బిడ్డ యొక్క కిడ్నీ గ్రో అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే. మీరు యాంటీనేటల్ స్కాన్స్ అనేవి మీరు గైనకాలజిస్ట్ చెప్పినట్టు రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే గర్భంలోనే అసలు కిడ్నీలో ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మీరు కనిపెట్టవచ్చు. సో దానివల్ల ఏంటి అడ్వాంటేజ్, త్వరగా ట్రీట్ చేయొచ్చు పిల్లాడు పుట్టిన తర్వాత, అండ్ మనకి కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలు ఆల్రెడీ పుట్టేశారు, ఆ తర్వాత మేము ఎలా తెలుసుకుంటామండి కిడ్నీ ప్రాబ్లం అవుతుందని? అవును, మాటికి మీ పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మాటికి కడుపులో నొప్పి, యూరిన్ వెళ్తునేటప్పుడు ఫ్లో తక్కువగా కొంచెం వెళ్తున్నారు, లేదా నొప్పి వస్తుంది, మంట వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ మాటికి వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది. ఇలా వస్తూ ఉంటే పక్కన ఎవరైనా క్వాక్స్కి అడిగి ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా మాటికి ఎందుకు అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అసలు స్టోన్స్ ఎందుకు మాటికి వస్తున్నాయి, ఏంటి మా పిల్లల్లో ప్రాబ్లం అని యూరాలజిస్ట్ని సంప్రదించండి. స్కాన్లో మీకు తెలుస్తుంది. అప్పుడు ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ PUV అంటారండి, మీరు వినే ఉంటారు, పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్స్. ఇది చాలామంది చిన్నపిల్లలకి మనం చూస్తాం. సో ఇది మనం ఆ చిన్నప్పుడే ట్రీట్ చేస్తే రిఫ్లెక్స్ కానీ అబ్స్ట్రక్షన్స్ కానీ అన్నీ ప్రివెంట్ అయ్యి కిడ్నీని కాపాడగలుగుతాం అనమాట. సో ఎర్లీ ఏజ్లోనే ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేయడం వల్ల ఈ యంగ్ ఏజ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. స్టే హ్యాపీ అండ్ స్టే